హలో ఎవరివన్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, టాలీవుడ్కి చెందిన ఒక దర్శకుడి మరణం అయినట్టు తెలుస్తుంది. ఏంటి సార్, ఎవరు ఆ దర్శకుడు? హఠాత్తుగా తెలుగు సినీ పరిశ్రమలకు చిన్న వార్త ఏంటంటే ఆయన కేకే గారు హఠాత్ మరణం. దర్శకుడు ఆయన. మన మన్మధుడు, మాస్ హీరో నాగార్జున నటించినప్పుడు కేడి చిత్రానికి డైరెక్టర్. కేకే అనిగా వ్యవహరించే అతను కిరణ్ కుమార్ పూర్తి పేరు. అయితే ఇతను మన వంగ ఉన్నాడు కదా, డైరెక్టర్ సందీప్ వంగ, ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే నాగార్జున గారి సినిమా చేయడం అంటే మంచి టీం, మంచి చిత్రాల్లో ఆయన అసోసియేట్గానో అసిస్టెంట్గా చేసిన వ్యక్తిగానో గుర్తించవచ్చు. సరే, కేడీ అయితే గొప్పగా విజయం సాధించకపోయినా, కమర్షియల్ విధించకపోయినా, నాగార్జున మాస్గా ఎలా నేను చూపించాలో ఆ విధంగా చూపించి ఒక మాఫియా డాన్ చిత్రాలు చూపించి సక్సెస్ సినిమా అయితే చేయగలుగుతాడు, మంచి పేరు అయితే ఉన్నది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని కేజేక్యూ అని ఈ మధ్యనే సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్ధమైన ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈ మధ్యనే. బహుశా అది బిజినెస్ లాంటి ఏదో దశలో ఉంది. హఠాత్తుగా ఆయనకి ఏదో అనారోగ్యం, ఈ అనారోగ్యంలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, హాస్పిటల్లో మరి అయినా కూడా ఏదో ఆపరేషన్లో ఆయనకు ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయాడని తెలుస్తూ ఉంది. సరే, ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఏదో గమ్యం చేరాలని వస్తూ ఉంటారు. రకరకాలైన త్యాగాలు చేస్తూ డైరెక్టర్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. డైరెక్టర్ అయిన తర్వాత హిట్ రావాలని ప్రయత్నం చేస్తారు. హిట్ వచ్చిన తర్వాత ఆ హిట్ను మళ్ళీ కాపాడుకుంటూ, ఆ క్రేజ్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ జీవన పోరాటంలో ఎంతోమంది సినిమా కార్మికులు, సినిమా టెక్నీషియన్స్ ఎన్నో రకాలు, ఒక సింగర్ తీసుకున్నా, డైరెక్షన్ తీసుకున్నా, రైటర్ తీసుకున్నా, హీరో తీసుకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకున్నా, ఎవరు చూసుకున్నా ఇదే విధంగా ఉంటుంది. సో ఆ జీవన గమనంలో ఎన్నో పోరాటాలు పోరాడుతున్నా విధివశాత్తు జరిగేటువంటి పోరాటంలో మనం భగవంతుడు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరసావించాల్సిందే. అట్లాంటి కిరణ్ మంచి చిత్రాలు వస్తుండొచ్చు. జేకేక్యూ అంటే మన స్పేడ్స్ ఆడతాం కదా ప్లేయింగ్ కార్డ్స్లో, జాకీ, క్యూన్, కింగ్, జాకీ, రాణి అని. సో ఆ క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ కొంచెం క్రైమ్ థ్రిల్లింగ్స్ పెట్టుకుని స్టోరీ చేసినట్టుగా మనం అనిపిస్తూ ఉంది. సరే, ఏదైనా సరే ఆయన మంచి చిత్రాలు చూస్తూ ఇంకా మంచి చిత్రాలు వచ్చేయేమో. సో దృశ్యవశాత్తు ఆయన కోల్పోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.